నమస్తే అండి. ఇవాళ మనం ఒకటి ముఖ్యమైన ప్రాబ్లమ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది చిన్న సమస్యలాగే కనిపిస్తుంది కానీ చాలామంది దీంతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దీన్ని కాండ్రోమలేషియా పటెల్లే అంటాం. కాండ్రోమలేషియా అంటాం. ఇది మోకాలు చిప్ప అంటే పటెల్లా బోన్ అంటాం. మనం ఇక్కడ చూడండి. ఇప్పుడు మన మోకాల్లో మెయిన్‌గా పైన ఫీమర్ బోను, టిబియా బోను, ఈ చిన్న బోన్ పైన ఉండేదాన్ని పటెల్లా అంటాం. ఈ పటెల్లా కింద భాగము అరుగుదల మార్పు రావడం వల్ల వచ్చే ప్రాబ్లంని కాండ్రోమలేషియా పటెల్లే అంటాం మనం. ఈ ప్రాబ్లంని రన్నర్స్ నీ అంటాము, లేదా సినిమా హాల్ సిండ్రోమ్ ఆర్ థియేటర్ సిండ్రోమ్ అని కూడా అంటాం. ఎందుకనంటే ఎక్కువగా సేపు మనం ఒక 3-4 అవర్స్ కంటిన్యూస్గా మోకాలు ఇలా మడుచుకొని కూర్చోవడం వల్ల, ఇప్పుడు చూడండి మోకాలు మడుచుకొని కూర్చోవడం వల్ల ఈ మోచిప్ప అనేది ఈ కింద బోన్కి గట్టిగా ఒత్తుకొని ఆ కింద భాగంలో నొప్పి వస్తుంది. ఆ కార్టిలేజ్ అనేది మెత్తబడి అరుగుదల మార్పులు రావటం వల్ల మనకి నొప్పి అనేది వస్తుంది. దాన్ని పటిల్లోఫీమోరల్ ఆర్థరైటిస్ ఆర్ పటిల్లోఫీమోరల్ పెయిన్ సిండ్రోమ్ అని కూడా అంటాం అన్నమాట. దీనికి కారణం మనం తెలుసుకున్నాం. ఎక్కువసేపు ఇలా కూర్చోవటము, లేదా మోకాలు చిప్ప కింద భాగం అరిగిపోవటము, ఎక్కువ మెట్లు ఎక్కడం దిగడము, ఇలా చేసే వాళ్ళకి ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉన్నది. యూజువల్గా ఇది 35 to 40 ఇయర్స్ మధ్యలో స్టార్ట్ అవుతుంది. మామూలు మన ఆర్థరైటిస్ అన్నది 50 ఇయర్స్ 60 ఇయర్స్ తర్వాత వచ్చే ఆర్థరైటిస్ మామూలు మోకాలు నీ జాయింట్ ఆర్థరైటిస్ అంటాం. కానీ ఈ ప్రాబ్లం, ఈ పర్టికులర్ మోకాలు చిప్ప కింద భాగం అరుగుదల అన్నది కామన్గా లేడీస్లో 35-45 మధ్యలో ఏజ్లో వచ్చే ప్రాబ్లం అన్నమాట. దీనికి ట్రీట్మెంట్ ఏంటి? మెయిన్గా దీని ట్రీట్మెంట్ ఎక్సర్సైజ్ అండ్ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్, అంటే మందులతోని ఎక్సర్సైజ్తోని తగ్గించుకునేదే ఉంటుంది. ఎక్కువసేపు ఇలా మోకాలు మడుచుకొని కూర్చోవటం కాకుండా కొంచెం మోకాలు చాపుకొని కూర్చోవటము, క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్ అంటే థై మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడం ద్వారా ఈ నొప్పిని మనం తగ్గించుకోవచ్చు. అలాగే కొన్ని రకాల మందులు, కార్టిలేజ్ డ్రగ్స్, కార్టిలేజ్ రీజనరేటివ్ డ్రగ్స్ అంటే కొల్లాజన్ ప్రిపరేషన్స్ అని ఉన్నాయి. అలాంటివి వాడటం వల్ల కూడా ఈ నొప్పిని లాంగ్ టర్మ్గా మనం తగ్గించుకునే అవకాశం ఉంది. మరీ సివియర్ పెయిన్ వచ్చినప్పుడు నీ జాయింట్లో మనము కొన్ని రకాల ఇంజెక్షన్, ఇప్పుడు వస్తున్న పిఆర్పి ఇంజెక్షన్ లాంటివి కానీ, లేకపోతే హైల్డ్రనేట్, సోడియం హైల్డ్రనేట్ ఆర్ హైల్డ్రనేట్ యాసిడ్ అంటాము, దాని ఇంజెక్షన్ కానీ అలాంటివి తీసుకొని కూడా తగ్గించుకోవచ్చు. ఇంకా మరీ సివియర్ పెయిన్ అంటే మోకాలు చిప్ప బాగా అరిగి పెచ్చులేకపోవడం అంటారు, అంటే ఎరోజన్స్ అవుతున్న మోకాలు చిప్పకి సర్జికల్గా కూడా ట్రీట్మెంట్, ఆర్థ్రోస్కోపీ ద్వారా లేదా ఓపెన్ సర్జరీ ద్వారా కార్టిలేజ్ రీజనరేషన్ ప్రొసీజర్స్ అని ఉంటాయి, కార్టిలేజ్ రిపేర్ ప్రొసీజర్స్ ఉంటాయి. అలాంటివి చేసుకొని కూడా దీనికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఈ ప్రాబ్లంని మనం నివారించుకోవటం ఎలాగంటే ఎక్కువసేపు మోకాలు మడుచుకొని, లేదా కాళ్ళు బాగా ఎక్కువ ముడుచుకొని సక్కులు ముక్కలం అంటారు, లేదా ఎక్కువసేపు బాసింపేటలు అంటారు కొన్ని చోట్ల, అట్లాంటివి వేసుకొని కూర్చోవటము, లేదా మోకాళ్ళ మీద కూర్చోవటము, ఇలాంటివి అవాయిడ్ చేసి ఎక్సర్సైజ్ ప్రాపర్గా చేసుకున్నట్టే ఇవి మనం తొందరగా తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ.